విశ్వ జానుతో ముఖ్యమైన విషయం మళ్ళీ చెప్పటానికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు. రే, జాను ఫోన్ రింగ్ అవుతోందిరా అని పక్కనున్న ఫ్రెండ్తో విశ్వ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. అయితే జై కారులో వెళ్తూ జాను ఫోన్ని కావాలనే తనతో పాటి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే విశ్వ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో, వీడు నా లైఫ్లో విలన్ అయ్యేలా ఉన్నాడే, వీడు జానుకి ఫోన్ చేస్తాడా అని జానులాగా తాను మెసేజ్ పంపిస్తాడు. హాయ్ విశ్వ అని చెప్పటంతో, జాను, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని మెసేజ్ చేయటంతో, అవునా, నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, నేను అక్కడికే వస్తాను అని జానులాగా విశ్వ మెసేజ్ని సెండ్ చేస్తాడు. పలానా దగ్గరికి రమ్మని లొకేషన్ పెట్టడంతో, సరే ఇప్పుడే బయలుదేరి వస్తున్నా, సీ యూ దేర్ అంటూ ఫోన్ పెట్టేసి, ఈరోజు వాడి ప్రాణాలు నా చేతిలో ఖచ్చితంగా పోవాల్సిందే అని రివాల్వర్ని పట్టుకొని జై చాలా కోపంతో రగిలిపోతూ వస్తూ ఉంటాడు. అదిగో జాను వచ్చేసినట్లు ఉంది అని విశ్వ కారు వైపు చూస్తూ ఉంటే, చాలా కోపంగా జై కారులో నుంచి విశ్వ దగ్గరికి వస్తాడు. ఏంటి, నువ్వేంటి ఇక్కడ అని జై ప్రశ్నిస్తూ ఉంటే, నా జాను కావాల్సి వచ్చిందిరా నీకు, నువ్వు నా జానుకి ఫోన్లు చేస్తావా, నా జానుతో నువ్వు మాట్లాడతావా, ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటావా, ఎన్నిసార్లు నిన్ను అడ్డుకుంటున్నా కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ ఇదే పని చేస్తూనే ఉన్నావు, ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చేవే అంటూ రివాల్వర్ని తీసి విశ్వకి గురి పెడతాడు. దాంతో విశ్వ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు జై వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడా, లేకుంటే వీళ్ళ మధ్య మళ్ళీ గొడవ జరిగి ఎవరికైనా బుల్లెట్ తగులుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.